హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద ఒక 3 స్టాక్స్ని అయితే స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. సో ఆ 3 స్టాక్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం విత్ ఎంట్రీ లెవెల్స్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. సో మనం ఏదైతే స్టాక్స్ మాట్లాడుకోబోతున్నామో వీటిని మనం 15 డేస్ నుంచి లెస్ దాన్ 1 మంత్ టైం పీరియడ్లో మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రెగ్యులర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలోస్ ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. సో మనం మాట్లాడుకోబోతున్న ఫస్ట్ స్టాక్ టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ మార్చ్ నుంచి కంప్లీట్గా స్టాక్ ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ట్రావెల్ అవుతుంది. సమ్వే క్లోజ్ టు 350 లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 450 ఆర్ 460 లెవెల్ వరకు కూడా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అండ్ ఈ రోజు మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. లైక్ ఏదైతే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నామో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈవెన్ దో మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయినా కూడా ఒక బౌన్స్ తీసుకుని మళ్ళీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది విత్ డీసెంట్ వాల్యూమ్. ఈవెన్ మనం వాల్యూమ్ కూడా చెక్ చేయాలి. ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది వాల్యూమ్ గురించి. అండ్ రీసెంట్గా మనకి టాటా మోటార్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం టాటా మోటార్స్ సేల్స్ లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద కంపేర్ చేసుకుంటే 51% ఇంక్రీజ్ అయింది. సో ఈ స్టాక్ని ఫిల్టర్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉంది. ఒకటి టెక్నికల్ పారామీటర్స్ మీద మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసరికి ఆటో సేల్స్ కూడా చాలా బెటర్గా పర్ఫార్మెన్స్. అండ్ మనం ఒకసారి ఎంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు, ఆర్ఎస్ మార్కెట్ కొంత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత సేఫ్గా ఎంటర్ అవుతానంటే అది మీ ఇష్టం. లైక్ ఐదర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆర్ పుల్ బ్యాక్ దగ్గర సమ్వే క్లోజ్ టు 460 లెవెల్ దగ్గర మీకు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ షుడ్ బి ఈ స్వింగ్లో కింద మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుందాం. సమ్వే క్లోజ్ టు 425 షుడ్ బి ద స్టాప్ లాస్. అండ్ ఎంట్రీ ప్రైస్ సమ్వే క్లోజ్ టు 460 నుంచి 480 మధ్య మనం ఎంట్రీ ప్రైస్ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ విల్ బి 540 బికాస్ దిస్ వాస్ ది ప్రీవియస్ స్వింగ్ హై. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసరికి ఆల్ టైమ్ హై సమ్వే క్లోజ్ టు 600. సో దిస్ ఈస్ ద టార్గెట్ 1 అండ్ దిస్ ఈస్ ద టార్గెట్ 2. సో ఫస్ట్ టార్గెట్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను 540 అండ్ సెకండ్ టార్గెట్ 600. స్టాప్ లాస్ వచ్చేసరికి 425 దగ్గర మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుందాం. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీరు కూడా ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్, అకార్డింగ్ టు మీ రిస్క్ అప్డేట్ తగ్గట్టు మీరు ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం మాట్లాడుకోబోతున్న సెకండ్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ ఏప్రిల్ మిడ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి సో ఒక 1000 పాయింట్స్ రేంజ్లోనే ప్రాపర్ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ మెన్షన్ చేస్తున్నామో 1420 ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఈ స్టాక్ ట్రై చేసింది. అండ్ ఫైనల్లీ ఈ జోన్ నుంచి బయటకు అయితే వచ్చింది. ఇందులో ఒక చిన్న రిస్క్ అపెటైట్, సో కొంచెం రిస్క్ అయితే ఉంది. ద థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు సో దానికి స్ట్రాంగ్ వాల్యూమ్ కావాలి. సో విచ్ ఐ మీన్ టు సే ఈజ్ ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఒక పార్టిసిపేషన్ కనిపిస్తే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఒక ప్రాపర్ కన్విక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన టైం పీరియడ్లో మనకు అంత స్ట్రాంగ్ బయింగ్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ అంటే అంత ఈవెన్ దో బెటర్ వాల్యూమ్ ట్రేడ్ అయింది కానీ సో అగ్రెసివ్గా వాల్యూమ్ జనరేట్ అయిందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఈవెన్ దో నేను ఎందుకని ఈ పర్టికులర్ స్టాక్లో ఎంట్రీ ఇంట్రెస్ట్గా ఉన్నానంటే ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ద ఫస్ట్ థింగ్, గ్లోబల్ ఎకనామీ మొత్తం స్టెబిలైజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా మీరు చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. లైక్ నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్, ఇండియన్ ఎకనామీ మొత్తం కొంత స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి సో మైట్ బి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన ఆర్ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళినా ఫైనల్లీ ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ని నేను ఫిల్టర్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో ఎంట్రీ వచ్చేసరికి యూ కెన్ ప్లాన్ ఎంట్రీ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సమ్వే క్లోజ్ టు 1420 నుంచి 1450 ఈ లెవెల్లో మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. సో లేదు ఇంకా సేఫ్గా వెళ్తాను అనుకుంటే కొంత రీటెస్ట్ చేసి అప్పుడు లైక్ ఈ సమ్వే క్లోజ్ టు 1420 దగ్గర మీకు ఏదైనా ఎంట్రీ కనిపిస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో దిస్ షుడ్ బి ద ఎంట్రీ 1420 టు 1460. అండ్ స్టాప్ లాస్ షుడ్ బి బేసిక్గా ఈ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి సో కొంత కరెక్షన్ వచ్చినా ఇక్కడ ఈ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే ఇది ట్రిగ్గర్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. సో అందుకని మనం ఈ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ 1330 నుంచి 1340 మధ్యలో మనకి స్టాప్ లాస్ అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ టార్గెట్ షుడ్ బి ఫస్ట్ టార్గెట్ ఈస్ 1520. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. సో బికాస్ ఈ లెవెల్ ప్రీవియస్లీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ ఈవెన్ దో ఇక్కడ మనకు కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ అయితే సెకండ్ టార్గెట్ ఈజ్ అవైలబుల్ ఎట్ 1700. ఓకే, సో ఎంట్రీ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను 1420 టు 1460. సో దిస్ ఈస్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మీకు ఎక్కడ అవైలబుల్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ షుడ్ బి 1330 టు 1340. అండ్ ఫస్ట్ టార్గెట్ 1520 అండ్ సెకండ్ టార్గెట్
1700. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సెటప్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా మీ ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని రిస్క్ అప్టైట్ తగ్గట్టే మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ద లాస్ట్ స్టాక్ ఈస్ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక స్ట్రాంగ్ కన్సల్టేషన్ ఫేజ్లో, లైక్ ఈ ఇయర్ జనవరి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. ఆల్మోస్ట్ 3300 నుంచి 4300 వరకు ఈ 1000 పాయింట్స్ రేంజ్ ట్రావెల్ అయింది. లైక్ దిస్ వాజ్ ది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఫేస్. లైక్ 4300 నుంచి 4340 వరకు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఈ పర్టికులర్ స్టాక్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి బ్రేక్అవుట్ ఈజ్ నాట్ ది ప్రైమరీ రీజన్. ఇక్కడ ఈ జోన్ నుంచి బయటకు వచ్చింది కదా అని నేను ఎంట్రీ తీసుకోలేదు. ద రీజన్ ఈజ్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ పర్టికులర్ క్యాండిల్లో మనకి ట్రేడ్ అయిన వాల్యూమ్ చూడండి. ఆ పర్టికులర్ డేలో ఇక్కడ ఎంతైతే వాల్యూమ్ ట్రేడ్ అయిందో ఇది లాస్ట్ 2 years తర్వాత, లైక్ ఆల్మోస్ట్ 2020 తర్వాత ఈ పర్టికులర్ స్టాక్లో దిస్ వాజ్ ది హైయెస్ట్ వాల్యూమ్. సో 2 years తర్వాత చాలా హైయెస్ట్ వాల్యూమ్ ట్రేడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం బెటర్గా డిక్లేర్ చేస్తారో అప్పటి నుంచి మనకి స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే కనిపించింది. అండ్ ఈ పర్టికులర్ డే నుంచి ఏదైతే వాల్యూమ్ ట్రేడ్ అయిందో ఆ వాల్యూమ్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ వాజ్ ది వాల్యూమ్ క్రియేటెడ్ బై ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక హై వాల్యూమ్ క్రియేట్ చేశారంటే వాళ్ళు ఒక 1 week or 10 days వరకు హోల్డ్ చేయరు. సో దే విల్ హోల్డ్ ఫర్ మినిమం 6 months to 1 year. కొంత మినిమం షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ పర్స్పెక్షన్లోనే వాళ్ళు ఎంట్రీస్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ 2 years తర్వాత ఇంత హై వాల్యూమ్ జనరేట్ అయింది కాబట్టి సో మైట్ బీ ఈ స్టాక్ ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంటుందని ఈ స్టాక్ నేను ఫిల్టర్ చేస్తున్నాను. అండ్ మనం ఒకసారి ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒక 2 to 3 నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఎక్కడైతే అవైలబుల్ అవుతుందో ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇది మనకి సమ్వే క్లోజ్ టు 4350 నుంచి 4400 ఈ లెవెల్ దగ్గర అవైలబుల్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఎక్కడైతే హై వాల్యూమ్ జనరేట్ అయిందో ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుందాం. రైట్, సో ఎగ్జాక్ట్లీ 3800 దగ్గర మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఫస్ట్ మనం డిస్కస్ చేసిన 2 స్టాక్స్ని లెస్ దాన్ 1 month టైం పీరియడ్ అనుకున్నాం. సో దీన్ని మనం కొంత ప్రొలాంగ్ చేసుకోవచ్చు, ఒక 2 to 3 months వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి మనకి ప్రీవియస్గా స్వింగ్ హై లేదు కాబట్టి ఎంట్రీ ప్రైస్కి స్టాప్ లాస్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో 1:1 మెయింటైన్ చేసుకుందాం. అన్ని పాయింట్స్ పైన మనం టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు. సో లైక్ సమ్వే క్లోజ్ టు 4400 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే లైక్ దీనికి నియర్లీ 600 points డిఫరెన్స్ ఉంది కాబట్టి అగైన్ 600 points పైన మీరు టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ అరౌండ్ 5000 దగ్గర ఫస్ట్ టార్గెట్ ప్లేస్ చేసుకుందాం. సో టార్గెట్ 1 వచ్చేసరికి 5000 అండ్ టార్గెట్ 2 వచ్చేసరికి 5500. మీరు అలా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ స్టాక్లో మనం తీసుకోవడానికి రీజన్ యాజ్ హై వాల్యూమ్ జనరేట్ అయింది. 2 years తర్వాత హై వాల్యూమ్ జనరేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అవ్వచ్చు అండ్ చాలా వెబ్సైట్స్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు బిగ్ పీపుల్. సో దట్ వాస్ ది మేజర్ రీజన్ మనం ఈ స్టాక్ని ఫిల్టర్ చేసుకుందాం. సో మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. అండ్ దట్స్ ద థింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంట్రీస్ తీసుకోవాలంటే డెఫినెట్లీ మీ ఓన్ అనాలిసిస్ తీసుకుని ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తగ్గట్టు క్వాంటిటీ సైజ్ పొజిషన్ సైజింగ్ సెట్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే సో త్రూ కమెంట్స్ ద్వారా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.